గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వేసవి కాలంలో అంటే ఎండాకాలంలో మా ఏరియా పక్కన చింత చిగురు పప్పు, రాగి ముద్ద ఇవి రెండు హాట్గా తింటూ ఉంటే చాలా సంబరంగా ఉంటుంది. కడుపు నిండా భోంచేయాలనిపిస్తుంది కూడా. రాగి ముద్దకి చింత చిగురు పప్పుకి వేడివేడిగా అది ఎట్లా అంటే వర్ణించలేము, ఇంకా తింటేనే తెలుస్తుంది అంతే. సో కాబట్టి ఉదయాన్నే మా కుర్రాడు ఒకడు చెట్టెక్కి చింత చిగుర ఎంత బాగా పీక్కుంటున్నాడు చూడండి. ఒకసారి హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పునీత్ రాజ్ కుమార్. ఈరోజు నేను చిగుర చెట్టు పీకేదానికి వచ్చాను. చింత చిగురు పీకేకి వచ్చాను. సో చూడు, చింత చిగురు అప్పుడప్పుడే చిన్నగా మొలుస్తూ ఉందన్నమాట. ఆ చిన్న ఆ మొలకలను పీక్కోపోయి బ్యాళ్ళు వేసి మళ్ళీ ఇంకా నూనె వేసి ఇంకా మిరపకాయలు టమాటోలు ఎన్నెన్నో వేసి దాన్ని పప్పు దిక్కి రాగి ముద్దలో తింటా ఉంటే ఓ అబ్బా, ఇంకా వారం రోజులు కూడా భోజనమే అవసరం లేదనేటట్టు ఉంటుందన్నమాట. సో కాబట్టి